ఖమ్మంలో కార్పొరేట్ విద్యాసంస్థల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు కనీసమైనటువంటి సౌకర్యాలు కల్పించట్లేదని, నాణ్యమైనటువంటి ఆహారం అందించట్లేదని విద్యార్థులే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన బాట పడుతున్నటువంటి సిచ్యువేషన్. మరొక వైపు అనుమతులు లేకుండానే పూర్తిగా విద్యా బోధన సాగిస్తున్నారంటూ నారాయణ విద్యాసంస్థలపై కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విద్యాసంఘం నేతలు కూడా నేరుగా విద్యార్థులకు మద్దతుగా నిలుపుతూ ప్రస్తుతం ఖమ్మం వైరా రోడ్డు ప్రధాన రహదారిపై పక్కనే ఉన్నటువంటి నారాయణ మెడికల్ అకాడమీకి చేరుకొని ప్రస్తుతం ఆందోళన చేపట్టారు. ప్రధానంగా ఇరుకు గదుల్లో విద్యాబోధన చేయడంతో పాటు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, వారిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడంతో పాటు మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కూడా విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు కూడా ఇదే అంశాన్ని వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైనటువంటి స్ట్రెస్ మధ్య తాము విద్యాబోధన చేస్తున్నామంటూ కూడా ప్రస్తుతం విద్యార్థులే చెప్తున్నారు. విద్యార్థులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీకున్న సమస్యలు ఏంటి? ఎందుకంటే ఎన్నో లక్షల రూపాయలు ఫీజు చెల్లిస్తుంటారు, మీ పేరెంట్స్ చాలా కష్టపడి మిమ్మల్ని ఇటువంటి కార్పొరేట్ కళాశాలలో జాయిన్ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత మీరు కూడా చదువుకోవడం అని చూస్తుంటాం, కానీ ఎందుకు ఇంత స్ట్రెస్ గురవుతున్నారు? మీకు ఏం సమస్యలు ఉన్నాయి అసలు? సార్, యాక్చువల్లీ మాకు అడ్మిషన్ అక్కడ తీసుకున్నారు సార్. తీసుకున్నప్పుడు అక్కడే పెట్టాలి కదా, అట్లీస్ట్ చేంజ్ చేసినప్పుడు మా పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. అయినా మా పేరెంట్స్ వచ్చి మాట్లాడితే ఏం ప్రాబ్లం ఉందా అని అన్నారు. పేరెంట్స్ని కన్విన్స్ చేశారు, అయినా మేము కన్విన్స్ అవ్వలే. ఏమన్నారంటే December 15కి ట్రాక్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ మేము అక్కడ షిఫ్ట్ చేస్తామన్నారు. ఆ తర్వాత మళ్ళీ మేము నిన్న వెళ్ళి అడిగితే నేను డిస్కస్ చేసి చెప్తానని రూట్గా మాట్లాడారు సార్. అంటే ఏదైనా ఒకటే క్యాంపస్, అక్కడైనా నారాయణ క్యాంపస్, ఇక్కడైనా నారాయణ క్యాంపస్, మీకు ఏంటి ఇబ్బంది? ఇక్కడ మాకు చాలా దూరం అవుతుంది సార్ ట్రావెలింగ్. ఇక్కడ నుంచి ఇక్కడికి వద్దామంటే వెళ్ళిపోయిన తర్వాత స్ట్రెస్గా ఫీల్ అయ్యి పడుకుంటున్నాం సార్, చదవట్లేదు అసలు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయమ్మా? స్టాఫ్తో కానీ మిమ్మల్ని ఏమన్నా రూడ్గా మాట్లాడడం, ఇబ్బంది పెట్టడం అట్లా ఏమైనా జరుగుతుంది? సార్, ఏదైనా ప్రాబ్లం అని చెప్పి దగ్గరికి వెళ్ళినా కానీ నాకు తెలీదమ్మా, సార్ వచ్చాక చూసుకుంటురు, మీరు వాళ్ళని పర్మిషన్ అడగండి, వీళ్ళని పర్మిషన్ అడగండి అని చెప్పి అది ఆ చాప్టర్ అసలు కాల్ చేయాలంటే కూడా 3-4 దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది సార్ పర్మిషన్ కోసం. ఎవరు అవైలబుల్ లేకపోయేసరికి ఇంకా పేరెంట్కి కూడా ప్రాబ్లమ్స్ చెప్పుకోలేకపోతున్నాం. మీరు ఏం చదువుతున్నారమ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ జూనియర్ నీట్ బైపీసీ. ప్రస్తుతం ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏంటి ఏం జరుగుతుంది? ప్రిన్సిపల్ సార్కి అయితే మాట్లాడే పద్ధతి తెలియదు. September 4th ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్. ఆ రోజు September 4th నా బర్త్డే. ఆ రోజు ఇంటికి వెళ్దామని మా పేరెంట్స్ని ఈవినింగ్ రమ్మను, 5 to 6 బ్రేక్ ఇస్తారు, ఆ బ్రేక్లో రమ్మన్నా. వచ్చింది మా మదర్ వచ్చారు. మా మదర్ వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగితే తిట్టారు. సరే తిట్టారు, వదిలేశారు. మళ్ళీ మార్క్స్ చూపించి అటెండెన్స్ చూపించి తిట్టారు మళ్ళీ. దానికి మా మదర్ ఏడ్చింది. అది మార్క్స్, మా పేరెంట్స్ ఎప్పుడు నా మార్క్స్ గురించి పట్టించుకోలేదు. పాస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ చదవని ఎంకరేజ్ చేస్తారు, కానీ తిట్టరు కొట్టరు. కానీ చేసింది ఏంటంటే ప్రిన్సిపాల్ సార్ గట్టిగా అరిసేసరికి, మాట్లాడేసరికి మా మమ్మీ ఏడ్చింది. ఇంకా నా గురించి, నా స్టడీ గురించి నేను మర్చిపోయి ప్రిన్సిపల్ సార్ మీదకి వెళ్ళా. మాట్లాడే విధం రాదు, ఏం రాదు, ఎవరు ఇచ్చింది ప్రిన్సిపల్ పోస్ట్ అని నేను అరిసా. సార్ అప్పుడు మీటింగ్లో ఉన్నారు. బయటకు వచ్చి మళ్ళీ అడిగా సార్ని, సార్ మిడ్ టర్మ్ తర్వాత నుంచి నేను మళ్ళీ మంచిగా చదువుతా అన్నాను. అయినా చెప్పినా కానీ మాట్లాడే పద్ధతి అయితే రావట్లేదు ఇంకా సార్కి. తిట్టడం అంటే నార్మల్గా అంటే బ్యాడ్ వర్డ్స్ కానీ అవన్నీ ఏం యూజ్ చేయలేదు, జస్ట్ నార్మల్గా మాట్లాడారు. కానీ పొగరుగా మాట్లాడుతున్నారు, పద్ధతి తెలియదు, ఏమీ తెలియదు. అదొకటే. అంటే వాళ్ళు చెప్పడం మంచి చెప్తున్నారు, క్లాసెస్ అంతా కూడా బాగానే చెప్తున్నారు. ఎందుకు మీరు ఇంత స్ట్రెస్కి ఎందుకు గురవుతున్నారు? క్లాసెస్ గురించి అయితే నాకేం ప్రాబ్లం లేదు, నాకు మంచిగానే అర్థమవుతుంది. కానీ నాకు అసలు ఎంపీసీ గ్రూప్ అనేది ఇష్టం లేదన్న. నేను ఫస్ట్ సిఈసీకి వెళ్ళి ఫినాన్షియల్ మార్కెట్స్ కానీ లేకపోతే ట్రేడింగ్ స్టాక్ మార్కెట్స్ అనేది చేసుకుందాం అనుకున్నా. పేరెంట్స్ ఫోర్స్ తోటి ఎంపీసీకి వచ్చా. అది కూడా మళ్ళీ నారాయణలో చేర్పించారు. సరే ఏం కాదు, చదువుకుందాం అనుకుంటున్నా. కానీ ఇక్కడ ఉన్నారు పవన్. సరే, ప్రస్తుతం నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, స్టూడెంట్ అంతా బాగా చెప్తున్నాడు, అతను చాలా ప్రెషర్ చేస్తున్నారు. మీరేనా ప్రిన్సిపల్? ఏంటి అంత బాగా చెప్తున్నాడు, అంత రూడ్గా, పొగరు, అహంకారంతో? వినండి, ఆ బాబుకి అసలు ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ. పదే అవుటింగ్ వెళ్తున్నాడు. అసలు నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? వాట్ ఈజ్ వాట్? నీకు ఇంట్రెస్ట్ లేకపోతే వేరే కోర్స్కి నువ్వు చేంజ్ అయిపో.
నువ్వు ఇక్కడ డల్గా ఉండి మీ అమ్మగారిని పొద్దుగా ఇబ్బంది పెట్టుకుంటా పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే పిల్లలని చెప్పి కొంచెం సీరియస్ అయ్యాను. తప్పు అందులో ఏం లేదు. అతను నేను బ్యాడ్ వర్డ్స్ ఏం యూజ్ చేయలేదు. అతను మ్యాన్ హ్యాండ్ ఎగ్జాక్ట్లీ అతను కూడా అదే చెప్తున్నాడు. మీరు ఎక్కడ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయలేదు, ఎక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు అని చెప్తున్నాడు. కానీ ఇదే బిహేవియర్ మీ దగ్గర కొన్ని వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. చాలా పేషెన్సీతో మాట్లాడాలి. మీరు ఇలా రూడ్గా ఇలానే అదే వర్షన్ స్పీడ్. అదే ఒక విషయం చెప్పేదేనండి, స్టూడెంట్ని కంట్రోల్లో పెట్టి చదివించే ఈ వయసులో పిల్లల్ని మనమే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయట్లేదు. మీరు ఎవరినైనా కనుక్కోండి. మెంటల్గానే ప్రెజర్ చేసేది. వాళ్ళని ఏమన్నా కొట్టట్లేదు, వాళ్ళని తిట్టట్లేదు, కానీ మెంటల్గా ప్రెజర్ ఏంటంటే ఇన్ టైంలో ఉండి చదువుకోండి, చక్కగా ఉండండి. మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి ఫీజులు కడుతున్నారు కాబట్టి ఆ విషయం మేము గద్దిచ్చి ఉండొచ్చు. అంతకు మించి మేము వాళ్ళ మీద ఏదో మాకేం వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు. మీరు కావాలని పిల్లల్ని కనుక్కోండి. అతను కూడా అదే చెప్పాడు కదా. ఇప్పుడు అంతమంది విద్యార్థులు చెప్తా ఉన్నారు, వేరే క్యాంపస్ నుంచి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బంధిస్తున్నట్లుగా మేము ఫీల్ అవుతున్నాము, చాలా దూరం మేము జర్నీ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా మా క్యాంపస్ అక్కడైతే ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారు, త్వరలో పంపిస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు పంపట్లేదని వాళ్ళు చెప్తున్నారు. సార్ ఇప్పుడు విషయం ఏంటంటే సార్, పిల్లలు బైపీసీ పిల్లలు స్ట్రెంత్ పరంగా చాలా తక్కువ మంది ఉన్నారు. తక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళని పేరెంట్స్తో పర్మిషన్ ద్వారానే మేము ఇక్కడ ఒక 7 మెంబర్సే సార్, ఎక్కువ కూడా కాదు, 7 మెంబర్స్ ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళ మీద సపరేట్ క్లాసెస్ రన్ చేస్తాను. అది ఓకే. రిమైనింగ్ ఏది కూడా ఇక్కడ ఇష్యూ కానీ పిల్లల్ని మ్యాన్ ల్యాండింగ్ చేయడం కానీ ఫుడ్ పరంగా మీరు కూడా ఫుడ్ చేయొచ్చు, ఇప్పుడు తినొచ్చు. ఎగ్జాక్ట్లీ నేను మెస్కి వెళ్ళాను సార్. నేను చెప్తున్నాను మెస్ చాలా నీట్గా ఉంది. నేను నిన్న కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలకు వెళ్ళాము. అక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది, విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ నారాయణలో మెస్ బాగుందని నేను కూడా చూశాను కలర్. కానీ నేనేమంటున్నానంటే విద్యార్థులు జైల్లో ఖైదీలు కాదు కదా, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి నీడ్స్ని కూడా మీరు పూర్తిగా వాళ్ళకి చెప్పేదేనండి. ఇప్పుడు ఇక్కడ పిల్లల్లో ఎవరైనా ఫుడ్ బాగాలేదని కంప్లైంట్ ఇచ్చారా? సెకండ్, నాకు అకామిడేషన్ బాగాలేదని కంప్లైంట్ ఇచ్చారా? వాష్రూమ్ సక్రమంగా లేవని కంప్లైంట్ ఇచ్చారా? ఇంకోటి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఆ కంప్లైంట్స్ ఏం రాలేదు కానీ ప్రిన్సిపల్ బిహేవియర్ సక్రమంగా లేదు అని కంప్లైంట్ వస్తుంది. అదే ఎందుకు సార్, నెంబర్ ఆఫ్ పేరెంట్స్ వస్తున్నప్పుడు ఒకనొకసారి పిల్లలు పదే అవుటింగ్ వెళ్తుంటే ఎక్కువ అటెండెన్స్ ఆబ్సెంట్ అవుతుంటే, ఎందుకు ఆబ్సెంట్ అవుతున్నానా ఇక్కడ దాకా వచ్చినోడివి ఇబ్బంది ఉందనేది ఏ ప్రిన్సిపల్ ఉన్నా మీరు నా ప్లేస్లో ఉన్నా మీరు కొత్త మందలిస్తారు. ఓకే, మీ అతను బ్యాడ్ వర్డ్స్ ఉపయోగించానా, మ్యాన్లింగ్ చేసి అతని చేతి చెప్పొచ్చండి, అవి రిజైన్ చేసేస్తారు. అతను కూడా అదే చెప్తున్నాడు. అంత పర్ఫెక్ట్గా అతను కూడా ఒప్పుకుంటున్నాడు కదా, ఎక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు, ఎక్కడ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడలేదు. కానీ అరిచినట్టు చాలా గట్టిగా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు, పొగరు అహంకారంతో బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా ఏమీ చేయకుండా స్టూడెంట్కి విద్యను అందించడం అనేది అది ఇంపాసిబుల్ సార్, అది మీకు తెలుసు. ప్రస్తుతం ప్రిన్సిపల్ వర్షన్ అయితే ఇది, కానీ విద్యార్థులు మాత్రం స్పష్టంగా వాళ్ళకున్నటువంటి సమస్యలను కూడా వాళ్ళు వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థి సంఘ నేతలు కూడా కొన్ని గంటల పాటు ప్రస్తుతం నారాయణ మెడికల్ అకాడమీ ఎదుటే ఉండి వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేశారు, విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. ఏం జరుగుతుంది నారాయణ విద్యా సంస్థలు? ఈరోజు ర్యాంకుల పేరుతోటి విద్యార్థులని ఏ విధమైనటువంటి మోసం చేస్తూ ఉన్నారు అనేది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నారాయణ కాలేజీ చూస్తే కనుక అని కనబడుతుంది కళ్ళకు కట్టినట్టుగా. విద్యార్థుల్ని ర్యాంకుల పేరుతోటి ఒక ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ తీసుకొని పర్మిషన్ లేని క్యాంపస్ దగ్గర తీసుకొచ్చి చాలా దూరంలో ఉన్నటువంటి క్యాంపస్ దగ్గరికి మేము రాము అని చెప్పేసి అంటే అవసరం మీకు టీసీలు ఇచ్చేస్తామని చెప్పేసి అని మిడిల్ ఆఫ్ ఇయర్ ఇంకా 2 నెలల ఎగ్జామ్స్ నడుస్తూ ఉంటే అటువంటి వారి తల్లిదండ్రులను పిలిపించి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి నేడు ఖమ్మం జిల్లాలో కనబడుతూ ఉంది. ఈ విషయంపై డిఐఓ రవిబాబు కావచ్చు, అక్కడ జిల్లా అధికారులు కావచ్చు అనేక సందర్భాలు తెలియజేస్తాము. అయినప్పటికీ వీరు ఎందుకు స్పందించలేదు, ఇదేందని చెప్పేసి అడగడానికి వచ్చినటువంటి పీడిఎస్ విద్యాసంఘ నాయకుల మీద ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అవుతున్నారో వాళ్ళు దాడులు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా పద్ధతి కాదు. మేము అడుగుతా ఉన్నాము, విద్యార్థులకు పాఠాలు బోధించేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు అసభ్యకరమైన మాటలు కానీ వాళ్ళ మీద అగ్రెసివ్ కావడం కానీ, మీకు లక్షల రూపాయలు ఫీజులు చెల్లించేది వాళ్ళ మీద దాడి చేయడానికా? ఒకసారి అంటా ఉన్నారు విద్యా హక్కు చట్టంలో ఇంతమంది విద్యార్థులకి మేము విద్య బోధించాలని ఖచ్చితంగా కొట్టాలని చెప్పేసి అంటున్నారు. అసలు విద్యా హక్కు చట్టంలో ఎక్కడా కూడా విద్యార్థులకు బోధించే సందర్భంలో ఎక్కడా కూడా కొట్టే హక్కు ప్రొఫెసర్ టీచర్లకు కాదు, కన్నటువంటి తల్లిదండ్రులకు కూడా లేదు. అది సార్ తెలుసో తెలియదో అనేది నాకు కూడా అర్థం కావడం లేదు. మరి ఆ సార్ ఒక లెక్చరర్గా ఉన్నటువంటి సారు ఆ విధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే దాన్ని మేము ఏం భావించాలి? మా ముందే అంటా ఉన్నారు విద్యార్థులు ఒక మాట కొడతాము ఒక మాట తిడతాము అంటే తిట్టడానికి విద్యా హక్కులోనే లేదు కదా, విద్యా హక్కు చట్టమే చెప్పట్లేదు కదా. మీరు ఎట్లా చెప్తారు? మీకు ఎవరు ఇచ్చారు హక్కు? కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు? తల్లిదండ్రులు ఇచ్చారా? తల్లిదండ్రులకు కూడా కొట్టే హక్కు లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంది విద్యా హక్కు చట్ట ప్రకారము ఎవరు కూడా విద్యార్థుల మీద దాడి చేసే పరిస్థితి కూడా ఎక్కడ కూడా లేదు. కానీ ఇక్కడ భయగ్రతంగా ఈరోజు మీరు కనుక చూస్తే గతంలో ఇప్పుడు ఆర్టీవీ ఛానల్ ద్వారా ఆయన మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫర్ కూడా అడుగుతున్న సందర్భంలో ఆయన ఎంత అగ్రెసివ్ అవుతున్నారో మీకు తెలుసు.
మన ముందు ఆ రకంగా అగ్రెసివ్ అవుతుందంటే మనం లేనప్పుడు విద్యార్థుల మీద ఎటువంటి దాడి జరుగుతుంది అనేది కూడా మీరు ఒకసారి గమనించాలి. అది ఏదైతే ఉందో అది తప్పు. మేము తక్షణమే దీన్ని ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే నారాయణ విద్యా సంస్థలను రద్దు చేయాలని చెప్పేసి కూడా పీడిఎస్ డిమాండ్గా మేము చేస్తూ ఉన్నాము. మొత్తంగా కార్పొరేట్ విద్యా సంస్థల తీరుపై అటు విద్యా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక విద్యా సంస్థల్లో ఇదే పరిస్థితి నెలకొందనేది ప్రధానంగా విద్యార్థి సంఘం నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. మీరు గతంలో డిఐఈఓని కలిశారు, అటు విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్లారు, కానీ పరిష్కారం దొరకలేదు. ఎందుకు? కారణం ఏమై ఉంటుంది? అయితే ఏదైతే విషయం మీద పీడిఎస్ ఇవాళ వచ్చిందో విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ మాట్లాడడం కానీ, ఏదైతే పేరెంట్స్ వచ్చి కూడా మాట్లాడినప్పటికీ ఏదైతే లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మళ్ళీ అదే లెక్చరర్ని పెట్టి పేరెంట్స్ కూడా మాకు కాల్ చేసి ఆడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి, మా దగ్గర ఫోటో ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే విద్యార్థులు ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళని రానివ్వకుండా విద్యా మేనేజ్మెంట్ నారాయణ మేనేజ్మెంట్ మొత్తం వాళ్ళని బిపట్టిస్తుంది. కాలేజీలో తాళాలు వేసేసి రానివ్వకుండా చేస్తున్నారు. లేకుంటే బాయ్స్ కూడా వచ్చేసి వాళ్ళ సమస్యలను చెప్తారు. 100% నారాయణ కాలేజీలో సమస్యలు ఉన్నాయి. వెంటనే ఏదైతే లైసెన్స్ ఉన్నదో, ఎడ్యుకేషన్ లైసెన్స్ ఉన్నదో అది వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాల పట్ల నేను కోరుకుంటున్నా. పేరు లక్ష్మణ్, పీడిఎస్ విద్యార్థి సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఖమ్మం జిల్లాలో నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల పట్ల యాజమాన్యాలు నోటికొచ్చిన పదజాలాన్ని వాడుతున్నారు. వాళ్ళ పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నారాయణ అంటే చాలామంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నారాయణ అంటే విద్యకు 1 ర్యాంకులకు మాదే ముందుంటుందని చెప్పి ఈరోజు నారాయణలో ఖమ్మం జిల్లాలో ఉన్న నారాయణ విద్యా సంస్థలో మాత్రం విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు తిడుతున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇక్కడున్న నారాయణ ఖమ్మం జిల్లాలో ఉన్న నారాయణ వెలుగుమట్ల క్యాంపస్ ఏదైతే ఉందో ఈ క్యాంపస్కి పూర్తిగా పర్మిషన్ లేదు. పర్మిషన్ ఉన్న క్యాంపస్ ఎక్కడో ఉంటే సుమారుగా 6 నుంచి 7 కిలోమీటర్ దూరంలో ఉన్న విద్యార్థులను ఇక్కడ తీసుకొచ్చి చదివిపిస్తూ ఉన్నారు. చదివిపిస్తున్నా కూడా అనేక సందర్భాలలో మేము అధికారుల దృష్టికి తీసుకుపోయినాం, డిఐఓ దృష్టికి తీసుకుపోయినా కూడా అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకొని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇక్కడే చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు కూడా లేవనైతే చూపే విద్యార్థి సంఘ నాయకుల మీద కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేరెంట్స్ను రెచ్చగొట్టి మరి మా మీదకి పంపిస్తూ ఉన్నారు. ఈరోజు మేము అడగదలుచుకున్నాం, విద్యార్థులను కానీ పిల్లల్ని కానీ పేరెంట్స్ని కానీ అడగదలుచుకున్నాం. ఇగో ఈ లెటరు ఇప్పుడే మేము వచ్చి ధర్నా చేస్తున్న సందర్భంలో ఒక స్టూడెంట్ పైనుంచి రాసి కిందికి పంపించారు. మీరు మా పేరు చెప్పకండి, మా ఫుడ్ బాగోలేదు, మా అకామిడేషన్ బాగోలేదు, మేము లక్షల రూపాయల ఫీజులు కడుతున్నాం, మమ్మల్ని ఏమనంటే టార్గెట్ చేస్తారు అని మమ్మల్ని తిడుతున్నారు, మా పేరెంట్స్ ముందు మంచిగా మాట్లాడుతున్నారు అని కూడా రాశారు. ఈరోజు వాళ్ళు ఎవిడెన్స్ అడుగుతున్నారు నారాయణ వాళ్ళు. ఇది చూపిస్తున్నాం మేము. మా దగ్గర వీడియో రికార్డులు ఉన్నాయి, అదేవిధంగా మీరు మాట్లాడిన ఆడియో రికార్డులు ఉన్నాయి. ఇట్లాంటి లెటర్స్ 4-5 ఉన్నాయి. మేము ఇవన్నీ కూడా మీడియాకు చూపిస్తాం, రేపు అధికారులకు చూపిస్తాం. అధికారులు ఏ సమాధానం చెప్తారో కూడా మేము వింటాం. ఇది తక్షణమే ఎవరైతే ఇక్కడ యాజమాన్యం విద్యార్థుల పట్ల ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడారో వాళ్ళని తక్షణమే ఇక్కడ నుంచి తీసేయాలి. ఈ విద్యా సంస్థలకి పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ లేని విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఈ విద్యా సంస్థల్ని తక్షణమే రద్దు చేయాలనేది కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం విద్యా సంస్థల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఖమ్మంలో చాలా పెద్ద ఎత్తున కార్పొరేట్ విద్యా సంస్థలు నెలకొల్పారు. వేలాది మంది విద్యార్థులు ఈ విద్యా సంస్థల్లో విద్యా బోధన కూడా చేస్తూ ఉంటారు. సో విద్యా బోధన చేసినటువంటి ఆ లెక్చరర్స్ కూడా తమ పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారని ప్రధానంగా విద్యార్థులు కూడా ఆరోపిస్తున్నారు. తమను తీవ్రమైనటువంటి మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా విద్యార్థులు కూడా ఆర్టీవీతో కూడా స్పష్టంగా చెప్తున్నారు. విద్యార్థి సంఘం నేతలు మాత్రం ఈ సమస్యలపై విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా సమస్యను పరిష్కరించకుండా పూర్తిగా కాలయాపన చేస్తూ నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రస్తుతం విద్యార్థి సంఘ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కళాశాల మేనేజ్మెంట్ పైన ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా తరగతి గదుల్లోనే నిర్బంధించి అటు మీడియాకు వారి సమస్యలు కూడా చెప్పకుండా పూర్తి స్థాయిలో వారిని నిర్బంధించి జైల్లో ఖైదీల్లాగా వాళ్ళతో వ్యవహరిస్తున్నట్లు కూడా నారాయణ కళాశాల యాజమాన్యంపై కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ఇన్స్టిట్యూట్ల యాజమాన్యాలపై తీవ్రమైనటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇది వీడియో నుంచి నరేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ ఖమ్మం నారాయణ ఇన్స్టిట్యూట్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.